ఈరోజు మన వాక్య పఠనము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాము. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీయు నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఈరోజు దేవుని ఆలయంలో వచ్చిన ప్రతి విశ్వాసుల గృహంలో నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రహస్యంగా దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారు. మీ పక్కనున్నే ఉన్నారు మీ భర్త, మీ పక్కనే ఉన్నారు మీ భార్య, మీ ఇంట్లో తిరుగుతూనే ఉన్నారు మీ తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ. కానీ ఎవ్వరు గుర్తించలేరు మీ హృదయంలో ఏముందో. ఆ రహస్యము నీకు మీ దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. అవునా కదా? చాలామంది రహస్యంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారండి. రహస్యంగా దేవుడు వింటాడని ఎవరికి కనపడకుండా చాలామంది అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా వెళ్ళి దేవుని సన్నిధిలో ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మొరపెడుతూ ఉంటారు. కొంతమంది అందరికీ కనపడుతుందేమో అని బాత్రూమ్స్కి వెళ్ళి ఏడుస్తుంటారు. కొంతమంది ఇంకెక్కడికో, పురుషులైతే వారు దిల్ టేక్ సమ్ టైమ్ అలోన్, దిల్ డ్రైవ్ అలోన్ అండ్ దే స్టార్ట్ క్రైయింగ్. ఈరోజు ఇట్లాంటి సందర్భంలో చాలామంది ఉన్నామండి. సీక్రెట్లీ క్రైయింగ్ అవుట్ టు గాడ్. సీక్రెట్ ఎవరికి తెలియదు, నేను చెప్పినా ఎవరికి అర్థం కాదులే, నేను ఎంతగా ప్రయత్నించినా వాళ్ళు అంతే కదా, దానికి ఎందుకు అంత సీన్ చేస్తున్నావు అంటారు, అంతే కదా ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు అంటారు. బట్ ఓన్లీ గాడ్ నోస్ వాట్ దిస్ బర్డన్ ఐ హ్యావ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలోని భారము దేవుడికి తప్ప ఇంకా ఎవరికి తెలియదు, దేవుడికి నాకు తప్ప ఇంకా ఎవరికి తెలియదు. ఈరోజు ఈ స్త్రీలాగా చాలామంది ఏడుస్తున్నారేమో, మొరపెడుతున్నారేమో రహస్యంగా, ఎవరికి కనపడకుండా అందరి ముందు. వి ఆల్ హ్యావ్ దిస్, క్రిస్టియన్స్ అనగా, విశ్వాసులు అనగా మన అందరికి ఒక అలవాటు ఉంటుంది. ఏంటి తెలుసా? ప్రైజ్ ది లార్డ్ అంటే చిరునవ్వుతో చెప్తాము. కానీ మీరు ఆ నరకంలో ఉన్నారని ఎవరికైనా తెలుస్తుందా? మీరు ఆ భయంకరమైన భారములో, ఆ భారభరితమైన ఆత్మతోటి నింపబడారని ఎవరైనా తెలుస్తుందా? మనుషులేమో పై రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు. అవునా కాదా? ఈరోజు ఎటువంటి సీక్రెట్ పెయిన్ యూ హ్యావ్, రహస్యంగా నీ హృదయంలో ఏదో బాధ, నొప్పి ఉన్నప్పటికీ కూడా దేవుడు సంధించాలని ప్రయత్నిస్తున్నాడు. దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, దేవుడు ఇది చేయగలుగుతాడు, దేవుడు ఈ విషయంలో నా జీవితంలో కార్యం చేయగలుగుతాడు, దేవుడు సమర్థుడు అని నమ్ముతున్న వారుంటే చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. Do you believe God is able? Do you really believe? Whatever that secret pain, ఆ రహస్యంగా ఉన్న భారం ఏదేమైనప్పటికీ దేవుడు చేయగలుగుతాడు. ఆమెన్. చూడండి 2వ వచనంలో అడుగుతాడు. ఏంటది 2వ వచనం ఒకసారి చదువుతారా? ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. నీ ఇంటిలో ఏముంది? మీ పక్కనున్న వారిని చూసి నీకేం కావాలో అది నీ ఇంట్లోనే ఉందని చెప్తారా? నీకేం కావాలో అది మీ ఇంట్లోనే ఉంది. నమ్ముతున్నారండి? There is something in you that the enemy hates to the core. నీలో ఉన్నది అపవాది బాగా ద్వేషిస్తున్నాడండి. కసి పగబట్టి ఉన్నాడు. ఎందుకు? నీలో ఉన్నది చాలా విలువైనది. నీ ఇంట్లో, ఇల్లు అంటే నీ శరీరమో, నీ దేహమో, లేకపోతే నిజంగా నీ ఇల్లు, నీ గృహమో, నీ కుటుంబమో, నీ బిడ్డలో, నీ తల్లిదండ్రులో, లేకపోతే నీ అక్క చెల్లెలో, అన్న తమ్ముల్లో, వాళ్ళలోనే ప్రత్యేకమైనది ఏదో ఉన్నది.
నువ్వు ఏదైతే వెతుకుతున్నావో, మీరు ఏదైతే వెతుకుతున్నారో అది మీ ఇంట్లోనే ఉంది. మీరు ఏదైతే కావాలంటున్నారో అది మీలోనే ఉంది. నమ్ముతున్నారా? అండ్ దట్ ఈస్ వై ద ఎనిమీ హేట్స్ యూ. అందుకే నా అపవాది ఇంతగా పోరాడుతున్నాడు. అందుకే నా అపవాది అంతగా నిన్ను ద్వేషిస్తున్నాడు. అందుకే నా అపవాది ఏ రీతిగా నిన్ను చెడగొట్టాలని, పాడు చేయాలని, పతనము చేయాలని, నాశనం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే బికాజ్ హీ సీస్ సంథింగ్ ఇన్ యూ దట్ యూ డోంట్ సీ ఇన్ యువర్ సెల్ఫ్. అపవాది నీలో ఉన్నది చూస్తున్నాడు, నువ్వు గుర్తించట్లేదు, అది నీకు తెలియట్లేదు. నీ ఇంట్లో ఏముంది అని ప్రవక్త అడిగాడు. మీ పక్కింట్లో, మీ బంధువుల ఇంట్లో, మీ తల్లిదండ్రుల ఇంట్లో ఏముంది అడగలేదు. నీ ఇంట్లో ఏముంది? నేను ఈ మాటలు అంటుండగానే మీకు తెలుస్తుంది, నాలో ఇది ఉంది, నాలో ఈ వరం ఉంది, నాలో ఈ తలాంత్ ఉంది, నాలో ఈ నైపుణ్యత ఉంది, నాలో ఈ కృపా వరాలు నాలో ఉన్నాయి, కానీ నేను దాన్ని ఇప్పటివరకు బయటికి తీసుకురాలేదు అన్నవారు ఉన్నారు కదా. నిజంగా దేవుడు మీతోటి అడుగుతున్నాడు, మీతోటి చెప్తున్నాడు, నీ ఇంట్లో ఏముంది? వాట్ ఈస్ ఇట్ దట్ యు నో దట్ యు హ్యావ్ బట్ యూ కెప్ట్ హైడింగ్ ఇట్ ఆల్ అలాంగ్? ఇంతవరకు దాచి పెడుతూ ఉన్నారు, కప్పి పెడుతూ ఉన్నారు, మరుగు చేస్తున్నది. ఇది ఏంటి? ఇది అవసరం లేదులే, ఇదంత గొప్ప కాదులే, ఇట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్, అది లెక్కలేదులే, అది ఏదోలే, అందరికి ఉందిలే అని అంటున్నారు. కానీ నీ ఇంట్లో విలువైనది, నీ పాత్రలో ఏదో విలువైనది ఉంది. పాత్ర అంటే మీ శరీరం. వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ సో వాల్యుబుల్ that the enemy is fighting against you? ప్రతిరోజు అపవాది అందుకనే పోరాడుతున్నాడు. he will not let you realize what you have in you. తెలుసు, అర్థమవుతుందండి? మీలో ఏముందో గ్రహింపు లేకుండా చేయడానికి వాడు ఆశపడుతున్నాడు. ఇఫ్ యూ రియలైజ్ వాట్ యు హ్యావ్ ఇన్ యూ, మీరు జీవించేది, మీరు హెచ్చించబడేది, మీరు ఘనత పొందేది ఎక్కడికో ఉంటుంది. కాబట్టి మీలో ఏముందో మీకు గ్రహింపు రాకుండా మిమ్మల్ని మరుగుపరుస్తున్నాడు. he is hiding. రియలైజేషన్ ఒకవేళ ఉంది అని మీరు గుర్తించినప్పటికీ ఇంకో చోట అపవాది అబద్ధాన్ని చెప్తూ ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ వాల్యుబుల్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, అది అవసరం కాదు, అది విలువైనది కాదు, అది మామూలు, ఇట్ ఈస్ కామన్, ఇట్ ఈస్ చాలా సహజమైనది అని చెప్పి అపవాది మీతో అబద్ధాలు ఆడుతున్నాడండి. కానీ ఈరోజు దేవుడు మీరు ఆ గ్రహింపులోకి రావాలని ఆశపడుతున్నాడు. ఏంటి ఆ గ్రహింపు? గాడ్ వాంట్స్ యూ టు రియలైజ్ వాట్ హీ పుట్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక వరము, ఏదో ఒకటి పెట్టి ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఎన్నోసార్లు నేను అసలు పుట్టకుండాల్సిందండి, కానీ దేవుడు అన్ని అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ గాడ్ బ్రాట్ మీ ఆన్ దిస్ ప్లానెట్ అన్నవారుంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? నేను అసలు బ్రతకకుండాల్సింది, నేను అసలు ఈరోజు జీవించుచున్నదే ఒక మిరకిల్ అని చాలామంది చెప్పగలుగుతారు. ఎందుకు ఆ మిరకిల్ తెలుసా అండి? దేవుని ప్రణాళిక మీ ఎడల ఇంకా ముగిసిపోలేదు. ఆమెన్. God's plan is not done with you yet. That is why ఎన్ని అపాయాలైనా, ఎన్ని కీడ్లైనా, ఎన్ని తెగుళ్ళైనా, ఎన్నిసార్లు మీరే అండి చేతులు ఎత్తేసి ఇంకా నా వల్ల అవ్వదు, నేను ఇంకొక రోజు బ్రతకను, ఐ డు నాట్ వాంట్ టు సీ అనదర్ డే, నేను చచ్చిపోతాను, నాకు వద్దు అనుకున్న పరిస్థితిలో దేవుడు జోక్యము చేసుకొని, దేవుడు లేవనెత్తి నీ ఎడల నా ప్రణాళిక ముగించలేదు అని చెప్పాడు. అపవాది ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ బట్టి మిమ్మల్ని గ్రహింపులోనికి రానివ్వడు. ఏంటి ఆ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్? మనుషుల మాటలు, మనుషుల తలంపులు, మనుషుల క్రియలు, లేకపోతే మీ సొంత మాటలు, మీ సొంత మనసులో తలంపులు బట్టి ఏం చెప్తారు తెలుసా? యు ఆర్ వేస్ట్, నువ్వు పనికిరాని వాడవు, నువ్వు పనికిరాని దానవు, నీ దగ్గర ఉంది చూడ దేనికి చాతగానిది, నీ దగ్గర ఉన్న తలాంతు, నో బడీ రికగ్నైజెస్ వై ఆర్ యూ డూయింగ్. నువ్వు చేస్తున్నావు ఈ పరిచర్య, హూ సీయింగ్ యూ, ఎవరు నేను చూస్తున్నారు, ఎవరు నేను గుర్తిస్తున్నా? నో బడీ. సో వై ఆర్ యూ డూయింగ్? ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? ఎందుకు నీ జీవితం అంతా వేస్ట్ చేస్తున్నావు అని ఇటువంటి మాటలు చెప్తూ ఉంటాడండి. కానీ నిజంగా నీ గురించి నీకు గ్రహింపు ఉంటే నీ జీవిత విధానమే మారుతుంది. నమ్ముతున్నారా అండి? ఇఫ్ యూ రియలైజ్ హూ ఇస్ ఇన్ యూ,